మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ, పొత్తులు అవసరం లేదన్న రామచంద్రరావు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని వ్యాఖ్య. ఏకశిలానగర్ వివాదంపై ఈటెల సీరియస్. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం స్పందించదా? బాధితులకు అండగా ఉంటామన్న ఎంపీ. టీడీపీ నేత స్వప్న భూ వివాదంలో ట్విస్ట్. 43 సెంట్ల స్థలం పంచాయతీకి చెందినదిగా నివేదిక. స్థలం దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు. విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్. అదనంపూడి హైవేపై అధికారుల తనిఖీలు. నిబంధనలు పాటించని 3 బస్సులపై కేసులు. నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ కలకలం. నిన్నటి నుంచి అదృశ్యమైన చిన్నారి. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. ఇవాళ మేడారానికి భట్టి మంత్రుల బృందం. మధ్యాహ్నం వనదేవతలకు ప్రత్యేక పూజలు. మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించనున్న మంత్రులు. మేడారానికి పోటెత్తిన భక్తులు. సమ్మక్క సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో 5K మ్యారథాన్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ. సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రష్. పండగ దృష్ట్యా 160కి పైగా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు. తొక్కిస్లాట్ జరగకుండా క్యూ లైన్లు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. 11 బూతుల ద్వారా వాహనాలు పంపుతున్న సిబ్బంది. రద్దీ మరింత పెరిగే అవకాశం. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో కిటకిట. 600 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ. పండుగ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు. పల్నాడు హసానాబాద్లో కార్డన్ సెర్చ్. ఇంటింటికి వెళ్లి పోలీసుల తనిఖీలు. 44 వాహనాలు, మారణాయుధాలు సీజ్. మేడిపల్లి పరిధిలో చైన్ స్నాచర్ అరెస్ట్. 3 తులాల గోల్డ్, బైక్ సీజ్. రిమాండ్ విధింపు. వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన నాగరాజు. శ్రీలంక సమీపంలో తీరం దాటిన వాయుగుండం. తమిళనాడులో భారీ వర్షాలు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు. గుజరాత్ సోమనాథ్ ఆలయంలో ప్రధాని. స్వాభిమాన్ పర్వ్లో భాగంగా సోమనాథుడి దర్శనం. ముందుగా శౌర్య యాత్రలో పాల్గొన్న మోదీ. చలి గుప్పిట్లో దేశ రాజధాని ఢిల్లీ. 2.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు. అసభ్య ఫొటోస్, వీడియో కాంటెంట్ పై ఎక్స్ స్పందన. తప్పు జరిగిందని అంగీకరించిన సంస్థ. ఏఐ టూల్స్ దుర్వినియోగంపై కేంద్రానికి వివరణ.